హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆలు పరోటా ట్రై చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికి మిక్సీ పట్టుకుందాము. మిక్సీలోకి కొన్ని పచ్చిమిర్చి, అలాగే అల్లము, వెల్లుల్లి యాడ్ చేసేసుకోవాలి. ఒక 4, 5 వెల్లుల్లి తీసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆలుని ముందుగానే ఉడికించి ఇలాగ స్మాష్ చేసి పెట్టేసుకోవాలి. చేత్తో అయినా స్మాష్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్యాన్ తీసేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకోవాలి. పోపు అంటే అంతా మిక్స్ చేసినది ఉంటుంది కదా, అలా కాకుండా ఓన్లీ జీలకర్ర వేసేసుకోండి. 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్నాం కదా మనం పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలాగా కలుపుకోవాలన్నమాట. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం పసుపు యాడ్ చేసుకొని అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ చూసి వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, అందుకోసం అనేసి 1/2 స్పూన్ వరకే వేసాను నేను. ఇప్పుడు అంతా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. ముందుగానే ఆలుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని ధనియా పౌడర్ కూడా అంతా కలిసేలాగా కలుపుకొని 2 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఇలాగ పక్కన పెట్టేసుకొని దీన్ని చల్లగా కావాలన్నమాట. ఇది చల్లగా కావడానికి పక్కన పెట్టేసుకొని చపాతీ పిండిని కూడా కొంచెం వాము యాడ్ చేసేసుకొని చపాతీ పిండిని ఇలా తడిపి పెట్టేసుకున్నాను. వాము యాడ్ చేయడం వల్ల ఆలు వేస్తున్నాం కదా, కొంచెం డైజెస్టివ్కి మంచిగా పనిచేస్తుంది అనమాట. ఇలా ఉండలు తీసుకోండి. ఈ సైజులో ఉండలు తీసేసుకొని కొంచెం చపాతీలాగా తిక్కుకున్న తర్వాత ఇందులో ఆలు పెట్టేసుకున్నాను. ఆలు పెట్టేసుకొని దాన్ని మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఎలా వస్తుందో ఏమో చూడాలి నేను కూడా మీతో పాటు. ఇలాగ చపాతీలాగా ఒత్తుకున్నాను. నాకైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా, సైడ్స్కి అంతా కొంచెం స్ప్రెడ్ అయింది. ఆలు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉండింది కొంచెము. పర్లేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి బాగానే అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను చపాతీని కొంచెం ఎక్కువగా ప్రెస్ చేసి చేశాను అనిపించింది. లైట్గా ప్రెస్ చేస్తే బయటికి రాదు. మీరు ట్రై చేసేటప్పుడు లైట్గా ప్రెస్ చేసి ఒత్తండి. ఇప్పుడు పెనం హీట్ చేసేసుకొని మనము పరాటాస్ని కాల్చుకోవడమే. నెయ్యి వేసుకొని కాల్చుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకొని కాల్చుకుంటే 2 సైడ్స్ ఇలా కాల్చేసుకొని పెట్టుకున్నాను. నేను కూడా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి కరగబెట్టేసి వేసినందుకు అలా ఆయిల్ లాగా అనిపిస్తుంది అనమాట. రెడీ అయింది మన పరాటాసు. ఇందులోకి కెచప్ అయినా బాగుంటుంది, ఇలాగే రైతా అయినా బాగుంటుంది. నేనైతే రైతా పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.